మునుగోడు నియోజకవర్గ ప్రజలని రకరకాల మాటలతోని మోసం చేస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఎక్కడో పోయినటువంటి ముఖ్యమంత్రిని ఒకరు సంకలు ఎత్తుకుంటారు, ఒకరు సంకలు తిప్పుతారు. రాజగోపాల్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ అన్నను రాజీనామా చేయమని చెప్పు. ఈ యొక్క ఫ్యామిలీ డ్రామా ఓ పక్కన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబము, నల్గొండ జిల్లాలో కూడా ఈ యొక్క కుటుంబ పరిపాలన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబము, ఓ పక్కన జానారెడ్డి గారి కుటుంబము, ఓ పక్కన కోమటిరెడ్డి గారి కుటుంబం కూడా ఒక ఫ్యామిలీ డ్రామా నడుపుతున్నారు. మిత్రులారా, మనందరం కూడా ప్రతి ఒక్క గడప గడపకి తిరిగి మన యొక్క సంస్థాన్ నారాయణపూర్ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా మనకి న్యాయం జరగలేదు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినా న్యాయం జరగలేదు, హామీలు నెరవేర్చలేదు. మనకి అరే సిగ్గుంటే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందండి. నువ్వు రాజీనామా చేయకుండా నీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఒకరోజు నీ యొక్క పార్టీని, నీ యొక్క ముఖ్యమంత్రిని పొగుడుతావు, ఓ రోజు సంకరించి దిప్పి ముండి మీద తంతావు. నీ మాటలు వినడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా లేరు.